ఫినైలెఫ్రిన్ అని ఉంటుందండి. ఫినైలెఫ్రిన్, డెక్స్ట్రోమిథార్ఫన్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. బ్రోమ్హెక్సిన్ క్లోరైడ్, ప్రతిదానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. మోతాదు కరెక్ట్ రేషియోస్లో తీసుకోవాలి. ఇప్పుడు ఫినైలెఫ్రిన్ అనేది ఒకటి సింపథోమిమెటిక్ డ్రగ్ అంటాం. అదేం చేస్తుందంటే బ్రాంకో స్పాజంని తగ్గిస్తుంది, ఎయిర్వే ఓపెన్ అప్ కావడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఆ మోతాదు మించి తీసుకుంటే దానివల్ల ఏమవుతుంది, హార్ట్ రేట్ విపరీతంగా పెరిగిపోవడం ఇలాంటివి జరగవచ్చు. సో ఇవన్నీ పట్టించుకోకుండా ఎంత పడితే అంత తాగడము, నచ్చినంత తాగడం అలా చేయొద్దు. మోరోవర్ కాఫ్ సిరప్స్ తీసుకుంటే చిన్న పిల్లల్లో కాంట్రా ఇండికేటెడ్, ముఖ్యంగా 6 months లోపు వాళ్ళల్లో కాఫ్ సిరప్ ఎవరు సజెస్ట్ చేయరు. నెక్స్ట్ 2 years వాళ్ళలో కూడా తప్పనిసరి అయితే కానీ పీడియాట్రిషియన్స్ వాళ్ళు చెప్తారు. అందులో వాళ్ళు ముఖ్యంగా ఈ స్టీమ్ ఇన్హలేషన్, నెబులైజేషన్స్ వీటికే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఈ ఇన్సిడెంట్ అయ్యాక నాకు తెలిసి పీడియాట్రిషియన్ కూడా రాయడం అది స్టాప్ చేసేస్తుంటారు. ఎందుకంటే అది మోతాదు అనేది కరెక్ట్ ఇవ్వాలి. పేషెంట్స్ వాళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా జరిగి ఉండొచ్చు. లేదా వాళ్ళు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేసినాక అది కరెక్ట్ పర్సన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వాల్వ్ కానప్పుడు క్వాక్ ప్రాక్టీస్ అంటాం. సర్టిఫైడ్ డాక్టర్ కాకుండా కొంతమంది ఆర్ఎంపీస్ అని వింటుంటాం. వాళ్ళకి తెలిసిందల్లా ఇంత ఇవ్వాలి, ఏది ఏ మెడిసిన్లో ఏం కాంబినేషన్ ఉంది, ఏది పిల్లలకి ఇవ్వాలి అది తెలుసుకోకుండా కూడా ఇస్తుంటారు.